ఓకే. మోస్ట్ హైప్డ్ స్మార్ట్ ఫోన్ ఇన్ 2022 నథింగ్ ఫోన్ 1 మన ఇండియా మార్కెట్‌లో గ్లోబల్లీ లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ వచ్చేసి మన ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయింది. 32,999 8GB 128GB బేస్ వేరియంట్ విషయానికొస్తే ఈ మొబైల్ 6GB ర్యామ్ ఆప్షన్ లేదు. దాంతో పాటు సేల్ విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్‌లో మీకు జూలై 21 7 PM ఇక్కడ మీకు సేల్ స్టార్ట్ కాబోతుంది. తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే ఇంట్రోడక్టరీ ఆఫర్ కింద మీకు 1K డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు సెలెక్టెడ్ బ్యాంక్స్ దట్ మీన్స్ HDFC, యాక్సిస్ బ్యాంక్ మీద మీకు అప్ టు 2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ మొబైల్ ఆల్మోస్ట్‌గా మీకు 30,000లో ఈ మొబైల్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు విత్ బ్యాంక్ ఆఫర్. చూసుకోండి, తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఆ రోజు సేల్ విషయానికి వస్తే మాత్రం HDFCనా లేకపోతే యాక్సిస్ బ్యాంకా, ICICI బ్యాంకా మీకు ఆఫర్ చేస్తుంటాయి కాబట్టి కొంచెం చూసేసుకోండి. మొత్తానికైతే సేల్ విషయానికి వస్తే జూలై 21 నైట్ 7 PMకి ఉంటుంది. అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే మోస్ట్ హైప్డ్ స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో. దాంతోపాటు ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే ఫర్ ద ఫస్ట్ టైం యూనిక్ డిజైన్ని మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్ ఈ ప్రైస్ ట్యాగ్లో తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ మొబైల్ ప్రోస్ ఏమున్నాయి కాన్స్ ఏమున్నాయి, దాంతోపాటు ఈ మొబైల్ కన్నా బెస్ట్ మొబైల్స్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయా లేవా, ఉంటే అవి ఏమిటి మనం చూడబోతున్నాము. దానికోసం మీరు చేయాల్సింది ఏమి లేదు, చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరికేంటి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్ వచ్చేసి ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఈ మొబైల్ యొక్క ఎర్గనామిక్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో గ్లోబల్లీ మీరు గమనిస్తే మాత్రం ఇట్స్ నాట్ ఏ ఫస్ట్ మొబైల్ విత్ ట్రాన్స్పరెంట్ బ్యాక్. దీనికన్నా ముందు చాలా మొబైల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే HTC U12+ రియర్ ప్యానల్ విషయానికి వస్తే మీకు ట్రాన్స్పరెంట్ లో కనిపిస్తుంది, అంటే లోపల ఉన్న పార్ట్స్ మీకు కనిపిస్తాయి. దాంతోపాటు Xiaomi విషయానికి వస్తే MI 8 Explorer ఎడిషన్ ఈ మొబైల్ కూడా మీకు ఆల్మోస్ట్ గా 78% వరకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ తో, అంటే లోపల ఉన్న పార్ట్స్ మీకు కనిపించే విధంగా ఈ మొబైల్స్ మీకు ఆఫర్ చేశాయి. అంటే నథింగ్ ఫస్ట్ మొబైల్ కాదు, కానీ ఈ మొబైల్ వచ్చేసి పూర్తిగా ట్రాన్స్పరెంట్ ఇవ్వలేదు. లోపల ఉన్న పార్ట్స్ని దాపెడుతూ రియల్ ప్యానల్ విషయానికి వస్తే ట్రాన్స్పరెంట్ ఆఫర్ చేస్తున్నారు. అంటే రియల్ సైడ్లో మీకు ఉన్నది 2 ప్యానల్స్ ఆఫర్ చేస్తున్నారు, ఒకటి వైట్ కలర్ది, ఇంకోటి ఏమో ట్రాన్స్పరెంట్ది నథింగ్ ఫోన్ విషయానికి వస్తే. దాంతోపాటు ఈ మొబైల్ వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ మొబైల్లో మీకు అలర్ట్ స్లైడర్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, 3.5mm హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ ఆఫర్ చేయడం లేదు. గమనించండి ఈ విషయాల్ని. దాంతోపాటు మొబైల్ థిక్నెస్ విషయానికి వస్తే 8.3mm థిక్నెస్, 194 grams వెయిట్ తో మొబైల్ మీకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ గా లైట్ వెయిట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్ ఆఫర్ చేస్తుంది. బాక్సీ టైప్ డిజైన్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్లో 3 మైక్రోఫోన్స్ మీకు కనిపించబోతున్నాయి. ఇక దాంతోపాటు పంచ్ హోల్ డిస్ప్లే, రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ ఫంక్షన్ క్వాడ్ కెమెరా సెటప్ మీకు కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ 900 LEDs. దాంతోపాటు మొబైల్ వచ్చేసి మనకు డ్యూయల్ స్పీకర్ ని ఆఫర్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మొబైల్లో మీకు డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది, కానీ SD కార్డ్ సపోర్ట్ ఏ మాత్రం ఆఫర్ చేయడం లేదు. ఇలాంటి ఎర్గనామిక్స్ మొబైల్లో కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క స్పెక్స్. వాటి విషయానికి వస్తే ముందు డిస్కస్ చేయాల్సింది ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లే, దాంతోపాటు ఆల్మోస్ట్ గా బెజిల్ లెస్ డిస్ప్లే ఈ మొబైల్ మీకు ఇస్తుంది బికాస్ ఆఫ్ OLED డిస్ప్లే. 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ ని ఆఫర్ చేసే OLED ప్యానల్ ఇక్కడ మీకు ఉంటుంది. దాంతోపాటు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ని ఆఫర్ చేస్తున్నారు. SDR++ ని సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమైన విషయం, పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 1200 nits పీక్ బ్రైట్నెస్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. దట్ మీన్స్ ఈ రేంజ్ లో ఈ డిస్ప్లే జస్టిఫై చేస్తుంది, వర్త్ తీసుకోవచ్చు బికాస్ ఆఫ్ 1200 nits పీక్ బ్రైట్నెస్, దాంతోపాటు 120 Hz రిఫ్రెష్. చాలా మంచి కాంబినేషన్. ప్రజెంట్ మార్కెట్లో చాలా మొబైల్స్ మీకు ఈ డిస్ప్లేని ఆఫర్ చేస్తుంటాయి కాబట్టి ఈ రేంజ్ లో ఈ డిస్ప్లే బాగుంటుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. మొబైల్ విషయానికి వస్తే మీకు ఆఫర్ చేసేది 4500 mAh బ్యాటరీ సెటప్, దాంతోపాటు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ ఇవ్వబోతుంది. కానీ బాక్స్ విషయానికి వస్తే మీకు అడాప్టర్ ఉండదు, సపరేట్ గా బై చేసుకోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 2499, కానీ నథింగ్ నుండి 50% ఆఫర్ లో అడాప్టర్ దొరికేది 1499 ప్రైస్ ట్యాగ్ కి ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో మీకు ఆఫర్ చేస్తున్నారు. గమనించండి, 1499 ఈ యొక్క 45 watts అడాప్టర్ మీకు ఉంటుంది ఫ్రమ్ నథింగ్. దాంతోపాటు బ్యాక్ కేస్ విషయానికి వస్తే 999 ప్రైస్ ట్యాగ్ లో మీకు దొరుకుతుంది. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం, స్క్రీన్ ప్రొటెక్టర్ విషయానికి వస్తే 1499 ప్రైస్ ట్యాగ్ లో ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ లో మీకు లభిస్తుంది. అంటే బ్యాక్ కేస్, అడాప్టర్, స్క్రీన్ ప్రొటెక్టర్ విషయానికి వస్తే వీటి 3 కాస్ట్ వచ్చేసి టోటల్ ఎంత అంటే అక్షరాల 4000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఇవి మీకు కావాలి అనుకుంటే. బికాస్ ఆఫ్ ఇవి ఏవి కూడా మీకు బాక్స్ లో ఆఫర్ చేయడం లేదు. బాక్స్ లో మీకు ఉండేది మొబైల్, దాంతోపాటు Type-C to Type-C కేబుల్ మాత్రమే మీకు ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
30,000 మొబైల్ 35,000 మొబైల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా మార్కెట్లో గ్లోబల్ మీరు గమనిస్తే మాత్రం ఈ మొబైల్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వబోతుంది. అది ఖచ్చితంగా రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ నేను చాలా మొబైల్ ఎక్స్పెక్ట్ చేశాను భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మాత్రం OnePlus Nord ఉందా, స్టార్టింగ్లో వచ్చిన మొబైల్, దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ కాలేకపోయింది. కానీ నథింగ్ ఆ పని చేసి పెట్టింది. మొత్తానికైతే బిలో 30,000లో 35,000లో ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్ ఇవ్వబోతుంది. దాంతోపాటు ఇంకో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. అంటే ఈ మొబైల్తో వేరే డివైస్ని మీరు ఛార్జ్ చేయొచ్చు, అది కూడా వైర్లెస్గా. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. ఈ మొబైల్లో చాలా పెద్ద ప్రో ఏంటి అంటే మాత్రం ఇదే. ఆ లైట్స్ కావు, ఆ ట్రాన్స్పరెంట్ డిజైన్ కాదు, దాంతోపాటు 120 హర్ట్జ్ ప్రైస్ ట్యాగ్, ఓఎస్ అప్డేట్స్ ఇవి ఏవి కావు. ఈ మొబైల్లో చాలా పెద్ద ప్రో ఏంటి అంటే మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, దాంతోపాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. ప్రజెంట్ టెక్నాలజీలో ఈ టెక్నాలజీ ఈ ప్రైస్ ట్యాగ్లో ఉండాల్సిందే. అది మీకు నథింగ్ తీసుకొని వచ్చేసింది. అంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా మొబైల్స్ ఈ ఫీచర్తో రాబోతున్నాయి. గెట్ స్టే ట్యూన్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది కొంచెం పాత చిప్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G+తో మొబైల్ వస్తుంది. దీని విషయానికి వస్తే దీని ప్లేస్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ఇవ్వచ్చు, లేకపోతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ఇవ్వచ్చు. అవి ఇవ్వకుండా ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మాత్రం ప్రైస్ కట్ చేసుకోవడం కోసం మాత్రమే. అంటే తక్కువ ప్రైస్లో మొబైల్ లాంచ్ చేయడం కోసం మాత్రమే ఈ మొబైల్లో ఈ చిప్సెట్ ఉంది. కానీ ప్రజెంట్ మార్కెట్లో మీకు 35,000లో దీనికన్నా మంచి మొబైల్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే మాత్రం కెమెరా అయినా పర్ఫార్మెన్స్ అయినా ఓఎస్ కోసం కావాలి అనుకునే వాళ్ళు Samsung Galaxy A52s ఉందా 5G మొబైల్, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు సేమ్ చిప్సెట్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు బిలో 25,000లో Moto Edge 30 5G మొబైల్ మీకు కనిపిస్తుంది. అది కూడా స్లిమ్మెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అరౌండ్ వరల్డ్. చూసుకోండి, సేమ్ చిప్సెట్తో కావాలి అనుకుంటే బిలో 25,000లోనే మీకు దొరుకుతుంది. దాంతోపాటు 35,000లో బెస్ట్ మొబైల్ ఏంటి అంటే మాత్రం iQOO 9SC. దాంతోపాటు రియల్మీ నుండి రియల్మీ GT2 5G స్మార్ట్ ఫోన్. ఇలాంటి మంచి మొబైల్స్ మీకు కనిపిస్తాయి ఎక్సెప్ట్ చిప్సెట్ని పక్కన పెడితే మాత్రం. ఈ నథింగ్ మొబైల్లో మీరు చూసినట్టయితే ఈ నథింగ్ మొబైల్లో చాలా పెద్ద కాన్ ఏంటి అంటే మాత్రం పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ పర్ఫార్మెన్స్ కొంచెం జస్టిఫై కాదు. మరీ ఎక్కువ ప్రైస్ ట్యాగ్లో ఈ చిప్సెట్ లాంచ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్లో ఉన్నది 5G విషయానికి వస్తే ఇండియాలో 5G బ్యాండ్స్ ముఖ్యమైన విషయం కదా. 5G విషయానికి వస్తే అప్ టు 12 5G బ్యాండ్స్ వరకు ఈ మొబైల్ మీకు సపోర్ట్ ఇవ్వబోతుంది. డ్యువెల్ బ్యాండ్ 5G ఉంటుంది. దాంతోపాటు క్యారియర్ అగ్రిగేషన్ ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది, డోంట్ వరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఈ మొబైల్ యొక్క ఓఎస్ విషయానికి వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది బికాస్ ఆఫ్ ఇది లేటెస్ట్ ఓఎస్ కాబట్టి ఇది వచ్చేసి మనకు నథింగ్ ఓఎస్ 1.0.2తో మొబైల్ మీకు వస్తుంది. అది కూడా బేస్డ్ ఆన్ Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మాత్రం ఈ నథింగ్ ఓఎస్ విషయానికి వస్తే యాడ్స్ అంట ఉండవంట, దాంతోపాటు బ్లోట్వేర్ ఉండదంట. కానీ ఈ నథింగ్ ఓఎస్ విషయానికి వస్తే ఫస్ట్ ఓఎస్ అంటే బగ్స్. ఈ మొబైల్ ఓఎస్లో మీకు ఖచ్చితంగా బగ్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇది ఫస్ట్ ఓఎస్ కాబట్టి. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో లాంచ్ అయ్యే టైంలో బగ్స్ ఉంటాయి. దాంట్లో టైంతో పాటు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ ఓఎస్లో మీకు బగ్స్ కొంచెం కనిపించే అవకాశం ఉంటుంది. ఇదైతే 100% రాసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ ముందే చెప్పేసింది. నథింగ్ విషయానికి వస్తే అప్ టు 3 years వరకు మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రొవైడ్ చేయబోతున్నారు. 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఎవ్రీ 2 monthsకి ప్రొవైడ్ చేయబోతున్నారు. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే 3 మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఈ మొబైల్లో మీకు కనిపించబోతున్నాయి. గ్రేట్ ఆప్షన్ అది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క కెమెరా విషయానికి వస్తే ఆల్మోస్ట్గా Moto Edge 30 అని చెప్పుకోవచ్చు భయ్య. దేనికోసం అంటే ట్రిపుల్ ఫంక్షన్ డ్యువెల్ కెమెరా సెటప్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా బోత్ కెమెరాస్ విషయానికి వస్తే 50 MP. అంటే ఈ మొబైల్ ఒక రకంగా మన ఇండియా మార్కెట్లో సెకండ్ స్మార్ట్ ఫోన్ విత్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ 50 MP మ్యాక్రో కెమెరా. బికాస్ ఆఫ్ ఫస్ట్ మొబైల్ ఏమిటి Moto Edge 30. చూసుకోండి అది. ఇక మొబైల్ విషయానికి వస్తే మీకు ప్రైమరీ సెన్సార్ గమనిస్తే మీకు ఉన్నది Sony IMX766 సెన్సార్ తోని 50 MP ఆఫర్ చేస్తున్నారు. రెండో కెమెరా విషయానికి వస్తే Samsung JN1 సెన్సార్ తోని 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మ్యాక్రో కెమెరా ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ సెన్సార్ లో ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లో మీకు ఉన్నది కేవలము ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. 4K 30 fps వరకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్లో 120 fps వరకు మాత్రమే
స్లో మోషన్ సపోర్ట్ చేస్తుంది. రాసి పెట్టుకుని 240 కాదు, 960 కాదు, అప్ టు 120 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ప్రతి ఒక్క రియల్మీ స్మార్ట్ ఫోన్లో ఉన్నదే. సోనీ IMX471 తోని మనకు 16 మెగాపిక్సెల్ పంచోలో మీకు సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇక్కడ మీకు EIS వర్క్ చేస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. మొత్తానికైతే ఇదేనండి కెమెరా విషయానికి వస్తే. చెప్పేది ఏంటంటే మాత్రం కట్టుకట్టుగా ఇది కొత్త స్మార్ట్ ఫోన్ కాబట్టి ఓఎస్లో పోస్ట్ ప్రాసెసింగ్లో ఖచ్చితంగా ఉంటాయి, బగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మాత్రం కెమెరాలో ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే ఆల్మోస్ట్గా మీకు ఉంది కదా OnePlus Nord 2T మొబైల్, ఆల్మోస్ట్గా మీకు అదే రేంజ్లో కనిపిస్తుంది. అంటే నథింగ్ ఓఎస్ విషయానికి వస్తే, దాంతోపాటు OnePlus విషయానికి వస్తే కెమెరా సిమిలారిటీస్ మీకు కనిపించే అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ తెలిసిందే, CEO ఎవరు తెలుసు మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్లో ప్రోస్ ఏమున్నాయంటే మాత్రం మీకు చెప్పినట్టు ఈ మొబైల్లో మెయిన్ ప్రో ఏంటి అంటే మాత్రం ఈ మొబైల్లో వచ్చిన వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ. బిలో 35,000లో, బిలో 30,000లో మీకు ఫర్ ద ఫస్ట్ టైం అరౌండ్ వరల్డ్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఇదే మొబైల్ కాబోతుంది భయ్య. దీని తర్వాత చాలా మొబైల్స్ ఈ ఫీచర్ని తమ ఫోన్లలో తీసుకొని రాబోతున్నారు. అది ఖచ్చితంగా మలాంటి వాళ్ళకైతే బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం చాలా పెద్ద రెవల్యూషన్ కాబోతుంది అనమాట. ఇక దాంతోపాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే మీకు తెలిసిందే ట్రాన్స్పరెంట్ బ్యాక్తో వస్తుంది. ఇక దాంతోపాటు ఈ LED విషయానికి వస్తే ప్రో అని చెప్పుకోవాలా లేకపోతే కాన్ అని చెప్పుకోవాలా? ప్రజెంట్ అయితే ప్రోలో కూడా మెన్షన్ చేద్దాము. LED లైట్స్ ఈ మొబైల్లో ప్రో అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ కొంచెం షో ఆఫ్ కోసం బాగానే ఉంటుంది. దాంతోపాటు ఫీచర్ విషయానికి వస్తే మాత్రం నాకు పెద్దగా ఏమీ అనిపించడం లేదు. దాంతోపాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే ఈ మొబైల్లో వచ్చిన ఓఎస్ విషయానికి వస్తే మోస్ట్ క్లీన్ UI ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో బగ్స్ ఉంటాయి కానీ మొబైల్ అయితే వచ్చేది మనకు మోస్ట్ క్లీన్ UI అయితే వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రో అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సాఫ్ట్వేర్ అప్డేట్ 3 years వరకు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే సోనీ IMX766 ఇంక్లూడింగ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ మొబైల్లో ప్రో అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ విషయానికి వస్తే మీకు బాటమ్ స్పీకర్ విషయానికి వస్తే 75%, అప్ స్పీకర్ విషయానికి వస్తే మీకు 33% వరకు పనిచేస్తుందంట. అది కొంచెం చూసుకోండి. అంటే సిమిలారిటీ స్పీకర్ విషయానికి వస్తే లేదు. ఇది మరి ప్రోనా కానా మీరే మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఈ మొబైల్ వచ్చేసి మనకు 5G బ్యాండ్స్ పుష్కలంగా ఉన్నాయి. 12 5G బ్యాండ్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో డోంట్ వరీ, 5G విషయానికి వస్తే ఇండియాలో ఈ మొబైల్ రఫ్ అండ్ టఫ్గా నడవబోతుంది. మొత్తానికైతే ఇలాంటి ప్రోస్ మొబైల్లో కనిపిస్తాయి. ఇక కాన్స్ విషయానికి వస్తే 3.5mm హెడ్ ఫోన్ జాక్. దాంతోపాటు ఈ మొబైల్లో మీకు SD కార్డ్ సపోర్ట్ లేదు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఈ మొబైల్లో లేదు. స్పీకర్ విషయానికి వస్తే చెప్పాను కదా, అప్ సైడ్లో ఉన్న స్పీకర్ మీకు కొంచెం తక్కువ పనిచేస్తుందంట, చూసుకోండి అది. దాంతోపాటు రియర్ సైడ్ విషయానికి వస్తే చెప్పాను కదా ట్రాన్స్పరెంట్ బ్యాక్, దాంట్లో మీకు ఫింగర్ ప్రింట్ పడుతుందంట, అంటే గుర్తులు పడుతున్నాయంట, కొంచెం చూసుకోండి. దాంతోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఉన్నది ఆప్టికల్ విషయానికి వస్తే అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దీంట్లో ప్రో ఉంది, కాన్ ఉంది. కాన్ ఏంటి అంటే మాత్రం చాలామంది ఇష్టపడరు ఈ గ్రాఫిక్స్ విషయానికి వస్తే. కానీ ప్రో ఏంటి అంటే మాత్రం మీకు వెట్ ఫింగర్ అయినా కూడా, అంటే తడిగా ఉన్నా కూడా చేతులు ఈ ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేస్తుంది. అది ఖచ్చితంగా ప్రో అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇలాంటి కాన్స్ ఈ మొబైల్లో కనిపిస్తాయి. చెప్పేది ఒకటే, ఈ మొబైల్ విషయానికి వస్తే LEDs ఉన్నాయా, దానివల్ల బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ అది అట్లీస్ట్ ఒక స్మార్ట్ ఫోనే కాబట్టి దానికి పవర్ వచ్చేది బ్యాటరీ నుండే కాబట్టి ఆ LEDs వర్క్ చేయాలి అంటే మాత్రం కావాల్సింది బ్యాటరీ నుండి పవర్ కాబట్టి ఇక్కడ మీకు బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నథింగ్ ఏం చెప్పింది 18 hours బ్యాటరీ అంట, అది రియాలిటీకి వచ్చేసరికి మాత్రం పని చెయ్యదు. ఈ LED విషయానికి వస్తే మాత్రం మీకు కొన్న 10 days వరకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆ స్టేజ్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కటి నార్మల్ అయిపోతుంది. డోంట్ వరీ. మొత్తానికి అయితే LED వల్ల బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు మెయిన్గా చెప్పాల్సింది OS విషయానికి వస్తే బగ్స్ ఉంటాయి, టైంతో పాటు ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది బగ్స్ విషయానికి వస్తే. దాంతోపాటు ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే ఇంప్రూవ్మెంట్ కావాల్సిందే. మొత్తానికైతే ఇదేనండి నథింగ్ ఫోన్ 1 మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం July 21 నైట్ 7 PM ఫ్లిప్కార్ట్లో వచ్చేయండి. మొబైల్ విషయానికి వస్తే మీకు అక్కడ సేల్ జరగబోతుంది. తీసుకోవాలి అనుకునే వాళ్ళు బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ లేకపోతే HDFC బ్యాంక్ కార్డ్ ఉండే అవకాశం కనిపిస్తుంది మీకు. తీసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం రెడీగా ఉండండి. మొత్తానికైతే ఇదేనండి నథింగ్ ఫోన్ 1. తీసుకోబోవడం లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మొబైల్లో మీకు ఏం నచ్చింది ఎక్సెప్ట్ LED లైట్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి అయితే చిన్న వీడియో వెళ్ళేమో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది చేసుకోవడం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.